ఎసెన్షియల్ డ్రగ్ హ్యూమన్ బీయింగ్ అన్నట్టుగా దాన్ని చేసి ఇవన్నీ చూపించడం వల్ల రైతులకి ఆందోళన పెరుగుతుంది. మనం బాధ్యతగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే బాధ్యతగా దాన్ని అవగాహన కల్పించి సమస్య పరిష్కారం చూపాలి తప్ప ఇంకా మనకు ఆందోళన కలిగించే విధంగా ఈ స్టేట్మెంట్ వస్తున్నాయి. చూస్తుంటారు వివిధ రాజకీయ పార్టీల యొక్క స్టేట్మెంట్స్. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా అసలే ఆందోళనలో ఉన్న రైతాంగానికి మరింత ఆందోళన కల్పిస్తున్నాం. అలా ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఈ సందర్భంగా సో మీరు కూడా మీ తరఫున రైతులకి మరింత మీరు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా అవగాహన కల్పించి సరే అంత ప్రాబ్లం వస్తే కనుక డిఏపి వాడండి, ఒక 1000-1500 అడిషనల్ గా ఖర్చు అయినా సరే పంట కాపాడుకోవాలి, అటువంటి ఇబ్బంది ఉన్న నేపథ్యంలో అదైతే అవగాహన సదస్సులు మీరు ఆల్రెడీ నిర్వహించారన్నారు. 1,20,000 రైతులకు మేము అవగాహన కల్పించాం. వ్యవసాయ విషయం మా 420 మంది శాస్త్రవేత్తలు ప్రతి గ్రామానికి 1200 గ్రామాలకు వెళ్లి 6 వారాలు ఈ కార్యక్రమం చేశాను. యూరియా ఒక్కటే కాదు, మొక్కకు కావాల్సింది నత్రజని, మనిషికి కావాల్సింది ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఎంత ముఖ్యం, మొక్కకు నత్రజని యూరియా ద్వారానే కాకుండా ఎన్నో మార్గాల ద్వారా వస్తుంది. కాబట్టి యూరియా రావంత మాత్రాన ఇది అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రైతు సోదరులు. సందర్భంగా మరొకసారి మీ ద్వారా కూడా రైతు సోదరులకు మనవి చేసేది ఏంటంటే యూరియా వాడకం తగ్గినంత మాత్రాన, కొరత ఉన్నంత మాత్రాన, మీరు దొరకలేదన్నంత మాత్రాన మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సో ఆల్టర్నేట్ గా ఉన్నాయి, కాకపోతే కొంత చౌకలేదు, మీరు అంత చౌక దొరకకపోవచ్చు. మీకు లక్షల పంటలు నష్టపోయేంత సీన్ లేదు. యూరియా తగ్గింత మాత్రాన సరే మీకు సేల్ పెట్టారు సరే అది ఉంటది, కానీ అది యాంటిసిపేషన్. అది మీకు యాక్చువల్గా మీరు అదే మీకు పెట్టిన వాళ్ళని మీరు అడగండి, పంట మొత్తం అయిపోయాక ఎంత చెప్తుందో ఏమి రాదు, ఆ నష్టం ఏమి ఉండదు. అంటే ఆ ఇంప్రెషన్ వస్తుంది, ఎందుకంటే ఆకుపచ్చదనం తగ్గిపోతుంది కాబట్టి ఇదంతా పంట పోతుందేమో వస్తుంది, కానీ ఎలాంటి పెద్ద నష్టం జరగదు. చాలా అథెంటిక్ గా చెప్తున్నాం. రైతు సోదరులు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ అల్లాస్ జానే గారు, మీ సమయం జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. సో మొత్తానికి స్పందన ఇప్పుడు సరే 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, యూరియా బదులు అత్యవసరం అయితే కనుక రైతులు డిఏపి యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే డిఏపి ధర కొంత కాస్ట్లీ, ఎకరానికి అడిషనల్ గా 1000 కావచ్చు అనుకుంటారు. సరే 2-3 వేలు అయినా ఎకరానికి పంటను కాపాడుకోవాలంటే అదొకటి యూజ్ చేయొచ్చు. రెండోది, లాంగ్ టర్మ్ లో ఈ యూరియా మీద డిపెండెన్సీ కంటే సేంద్రియ ఎరువుల మీద ఎక్కువ డిపెండెన్సీ అవుతే బాగుంటుంది. యూరియా యూసేజ్ చంద్రబాబు నాయుడు అన్నట్టు అది క్యాన్సర్ కారకం. నాట్ ఓన్లీ క్యాన్సర్, ఇంకా వేరే వాటి, ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ మిగతా కంట్రీస్ లో కూడా మన వాటిని ప్రొడక్ట్స్ అన్నిటిని తీసుకోవట్లేదు. యూరియా వాడకం తగ్గిస్తే కూడా యుఎస్ అయినా యూరియా అయినా. సో మిగతా కంట్రీస్ లో కూడా ఎక్కువ సంఖ్యలో పురుగు మందులు ఎక్కువ సంఖ్యలో మనం వాడుతున్నాం అన్న ఒక కంప్లైంట్ ఉంది. రెండోది, ప్రభుత్వాలు ఇప్పుడు ఈ సమయంలో ఏం చెప్పినా రైతులు ఆగరు. ఇది సీజన్ ముందు చెప్పాలి. ఇప్పుడు షార్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని వాడొద్దు అంటే వినరు కదా, అంతే కదా, ఇది చెప్పాల్సింది ఎప్పుడు పూర్తి స్థాయిలో. మూడవది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇద్దరు వైఫల్యం కనబడుతుంది ఇక్కడ. ఈ దీనిలో ముందుగా ప్రిపేర్డ్నెస్ కనిపించలేదు. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ 10 సంవత్సరాలుగా యూరియా కోసం లేకపోతే విత్తనాల కోసం ఎప్పుడు కూడా లైన్ లేవని చెప్పారు. కానీ ఈ సంవత్సరం మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం ఈ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో అట్లే ఉంది, తెలంగాణలో ఉంది, దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా రైతుల్ని ప్రిపేర్ చేయలేదు. ప్లాన్ ఉంటుంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్, అది కూడా మనకు చేసినట్టు అనిపించట్లేదు. ఈవెన్ 2 రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా కనబడుతుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఏదో హడావుడు వచ్చిందని ఇప్పుడు రైతులను యూరియా బంద్ చేయమంటే వాళ్ళకి వాళ్ళు బంద్ చేయరు. ఇది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సమయంలో ఏంటంటే ఏదైనా వస్తువు దొరకాలంటే ఏం చేస్తాం మనం? కరోనా సమయంలో ఫస్ట్ కరోనా లాక్డౌన్ అనౌన్స్ చేయగానే మొత్తం పోయి అందరు కిరాణా సామాను ఏదో ఒక 5-6 బియ్యం బస్తాలు ఒక 3-4 నెలలకు సంబంధించిన కిరాణా సామాను అందరు పోయి కొనేశారు. లాక్డౌన్ అవసరం ఉన్నా లేకుండా మళ్ళీ ఏందో బయటకు వస్తామో రాదో అన్న విధంగా. సో సేమ్ అదే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొంత బ్లాక్ మార్కెటింగ్ కూడా కనిపిస్తుంది. సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ మన భారతదేశానికి ఈ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ ప్రతి సంవత్సరం 2 లక్షల నుంచి 3 లక్షల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. అంటే మన బడ్జెట్ లో దాదాపు ఒక 5% భారతదేశ బడ్జెట్ లో 5% ఫెర్టిలైజర్ సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. దీనిలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. రామగుండంలో కూడా ఎరువుల ఫ్యాక్టరీ పెట్టారు, ఇప్పుడు అది పనిచేయట్లేదు, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. స్వయం సమృద్ధి సాధించాలి. రెండోది, యూరియా నుంచి నానో యూరియా అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, దాని మీద
రైతులకు ఇంకా పూర్తి అవగాహన కల్పించాలి. ప్లస్ ఇటువంటివి రాకుండా ముందే మనం ఒక ఈ సీజన్లో ఇంత అవసరం, ఇంత జూలైలో ఇంత అవసరం, ఆగస్టులో ఇంత అవసరం, సెప్టెంబర్లో ఇంత అవసరం అన్న కంటిజెన్సీ ప్లాన్ కనిపించలేదు. అందువల్లే ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఏదేమైనా ఇప్పుడు వ్యవసాయ యూనివర్సిటీ వీసీ అల్దాఫ్ జానే గారు అయితే చెప్తున్నారు, ఇప్పుడు యూరియా కనుక అంత ప్రాబ్లమేటిక్ అనుకుంటే డిఏపి వాడండి, కొంత కాస్ట్